హలో యూట్యూబ్ ఫ్యామిలీ, అందరికీ నమస్కారం. ఎంటైర్ కేరళ ట్రిప్లో మేము బాగా ఎంజాయ్ చేసిన డే ఇదేనండి. ఫుటేజ్ మిస్ అవ్వడం వల్ల డే 3 అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ప్రజెంట్ అయితే డే 4లో మేము ఎక్స్పీరియన్స్ చేసిన ప్లేసెస్ అయితే మీకోసం. కొచ్చి నుంచి డైరెక్ట్ అలపి బ్యాక్ వాటర్స్కి వెళ్ళామండి. బట్ ట్రాఫిక్ వల్ల దట్టు ఫెస్టివ్ రష్ అవ్వడంతో మాకు హౌస్ బోట్ అనేది అరేంజ్ అవ్వలేదు. హౌస్ బోట్ తీసుకుంటే కంప్లీట్ డే కావాలి అని అనుకున్నాం. బట్ అది ఎంత ట్రై చేసినా వర్కౌట్ అవ్వలేదు. అప్పటికప్పుడే చాలా టూరిజం వాళ్ళని అప్రోచ్ అయ్యాం. బట్ చివరికి ఈవినింగ్ స్లాట్ అయితే ఖాళీ ఉంది అని చెప్పారు. ఈ కన్ఫర్మేషన్ కోసం ఆల్మోస్ట్ 2 hours టైం అయితే స్పెండ్ చేసామండి. లాంగ్ వీకెండ్స్ అండ్ ఫెస్టివల్కి రష్ ఎక్కువ ఉంటుంది. సో మీకు మాలా టైం వేస్ట్ అవ్వకూడదంటే ముందుగానే బుక్ చేసుకోవడం బెటర్ అని నా సజెషన్. ఈవినింగ్ స్లాట్ స్టార్ట్ అయ్యేది 5:30. సో మాకు చాలా టైం అయితే ఉంది. లక్కీలీ మేము హౌస్ బోట్ బుక్ చేసుకున్న అతనే మాకు సజెషన్ ఇచ్చారు. అదేంటంటే లంచ్ చేసి ఇక్కడికి వచ్చేయండి. ఆఫ్టర్నూన్ 2 నుంచి ఈవినింగ్ 5:30 వరకు షికారా రైడ్ ప్లాన్ చేసుకోండి. హౌస్ బోట్లో ఏమేం ప్లేసెస్ మీరు మిస్ అవుతారో అవి మీరు ఈ రైడ్లో కవర్ చేయొచ్చు అనే సజెషన్ నాకు బాగా నచ్చింది. యాక్చువల్లీ దట్స్ గుడ్ ఐడియా అండి. ఎందుకంటే మేము బుక్ చేసుకున్న హౌస్ బోట్ ఈవినింగ్ 5:30కి, అప్పటి వరకు ఖాళీగా ఉండాలి. ప్లస్ ఈవినింగ్ బోట్లో ప్లేసెస్ అన్నీ కవర్ చేస్తారో లేదో కూడా క్లారిటీ లేదు. అందుకే మేమైతే షికారా రైడ్కి రెడీ అయిపోయాం. మా 5 మెంబర్స్కి కలిపి 3000 తీసుకున్నారు. ఎలా ఉంటుందో ఈ రైడ్ అనుకున్నాం. బట్ ఇట్స్ టూ గుడ్ అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వెళ్ళండి అని సజెస్ట్ చేసే ప్లేసెస్లో ఈ అలపి షికారా రైడ్ అయితే ఉందండి. షికారా రైడ్ అయితే హవర్స్ ప్యాకేజ్ తీసుకోవచ్చు. ఎందుకో తెలీదు, టోటల్ 3 hours ప్యాకేజ్ మేము తీసుకుంటే ఆ 3 hours ఎలా గడిచాయో తెలీదు. అంతలా నేచర్ని, కేరళ అందాలని చూస్తూ మనం మరో లోకానికి వెళ్ళొచ్చు. మేము రైడ్కి వెళ్ళిన బోట్ అయితే చూడండి, టోటల్గా 6 seats అయితే ఉన్నాయి. అంతేకాదు ఒక మంచం కూడా ఉంది వీటితో పాటు. ఇంకా రైడ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అసలైన కేరళ అందాలను చూస్తాం. నేచర్ మధ్యలో ఆ లేక్లో వెళ్తున్నప్పుడు కలిగే ఫీలింగ్ అయితే చాలా హైలో ఉంటుంది. అలా ఒక పర్టికులర్ పాయింట్కి వెళ్ళినప్పుడు మన కళ్ళ ముందు కొన్ని వందల బోట్స్ అయితే ఉంటాయి. ఇదంతా చూసి ఏ ఫిల్మ్ షూటింగో జరుగుతుంది అని అనుకున్నాం. కానీ అదేం కాదు. ఈ ప్లేస్ అనేది కేరళలోనే బిగ్గెస్ట్ లేక్ అంట. అండ్ అంతేకాదు ఇక్కడ అలలు కూడా చాలా ఫోర్స్గా వస్తున్నాయి. అండ్ యు నో వన్ థింగ్, ఇక్కడ ఈ లేక్లో ఐస్ క్రీమ్స్ అన్నీ ఒక చిన్న షిప్స్లో తీసుకొచ్చి అమ్ముతుంటే భలే అనిపించింది. ఇక్కడ సీనరీస్ చూస్తుంటే మళ్ళీ మళ్ళీ వచ్చే ప్లేసెస్ కాదు కదా అని చాలా ఫొటోస్ అయితే తీసుకున్నాం. సో ఇలా మా ఫోటోషూట్ అయితే కంప్లీట్ అయింది. బట్ అన్ని ఫొటోసే దిగితే ఈ నేచర్ని ఎంజాయ్ చేయడం మిస్ అయిపోతామని కెమెరా అండ్ ఫోన్స్ పక్కన పెట్టేశాం. అండ్ అంతేకాదు కేరళలో ఫుడ్ మన ఆంధ్ర వాళ్ళు తినాలంటే చాలా కష్టమైన పనే. అందుకే మేము వస్తుంటే దారిలోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అన్నీ తీసుకొని వచ్చాం. సో అలా ఈ షికారా రైడ్లో నేచర్ని ఎంజాయ్ చేస్తూ తెచ్చుకున్న ఫ్రూట్స్ అయితే అందరం తిన్నాం. ఇక్కడ లోకల్స్ వాళ్ళు అయితే ఒక చిన్న పడవలో ఒక ఒడ్డు నుంచి ఇంకో ఒడ్డుకి వెళ్ళడం, అండ్ అంతేకాదు వాళ్ళు తెచ్చుకున్న సైకిల్స్ని కూడా ఆ బోట్స్లో పెట్టి లేక్ క్రాస్ చేయడం చాలా బాగుంది. ఇక్కడ అందాలని, ఇక్కడ నివసిస్తున్న వాళ్ళని చూశాక కేరళ కల్చర్ గొప్పతనం ఏంటో తెలిసింది. అందుకేనేమో కేరళని గాడ్స్ ఓన్ కంట్రీ అనేది. ఇంకా సన్సెట్ టైంకి ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుందండి. అంతేకాదు సన్సెట్ టైంకి అన్ని బోట్స్ రిటర్న్ వచ్చేస్తాయి. అప్పుడైతే మనం చాలా బోట్స్ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వీడియోలో మరొక సూపర్ ఎగ్జైటింగ్ ప్లేస్ కేరళ హౌస్ బోట్ ఎక్స్పీరియన్స్ గురించి అయితే చెప్పబోతున్నాం. అండ్ అంతేకాదు అసలు హౌస్ బోట్లో స్టే బడ్జెట్ ఎంత, అండ్ ఏ టైంలో బుక్ చేసుకుంటే బాగుంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ పాయింట్స్తో ఆ వీడియో అయితే ఉంటుంది. సో మిస్ కాకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎక్కడే కాదు, వాయనాడ్. పడవలు ఉన్నాయి అటువైపు.
ఫోన్ పెడితే అంతే నా పని. పని సూర్య నీకేం తాగలదు బ్రో. అబ్బా ఏ ఫనీ మాకు కదలట్లేదు, ఇక్కడ ఉండిపోయింది. వచ్చింది అది ఎవడో స్పీడ్గా వస్తున్నాడు, కొంచెం పక్క వెళ్ళమను. ఏ ఊగుతుంది రే లావణ్య, జాగ్రత్త. అయ్యో 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 ఇటు వచ్చేస్తా. ఇప్పుడు 2 కుక్కబోతున్నాయి. హారం ఇక్కడ ఇది పెట్టడానికి వెళ్ళా అని చెప్పు.